కల్కి సినిమా నుంచి దీపికా పదుకొని అవుట్. ఎస్, ఇది అవుట్ అవుతుందా లేదంటే తీసేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఇప్పుడే వచ్చినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే దీపికా పదుకొనిని అఫీషియల్గా వైజయంతి మూవీస్ సినిమా నుంచి తప్పించినట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా మనకు తెలుసు సందీప్ రెడ్డి వంగాకి సంబంధించినటువంటి ప్రభాస్ గారితో చేస్తున్నటువంటి సినిమాలో స్పిరిట్లో దీపికా పదుకొని అనుకుంటే ఆమె చాలా అంటే ఎక్కువగా డిమాండ్ చేసిందని, ఎన్నెన్నో గొంతెమ్మ కోరికలు కోరింది అని చెప్పి ఆయన ఒక యుద్ధమే చేశారనుకోవాలి. బాలీవుడ్కి సంబంధించినటువంటి ఆ పిఆర్ల మీద ఒక విరుచుకుపడి ఒక రకమైనటువంటి యుద్ధాన్నే సందీప్ రెడ్డి వంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రభాస్ గారి సినిమాకి సంబంధించి కల్కిలో మొన్న చేశారు. మనందరికీ తెలుసు, ఒక మంచి క్యారెక్టర్, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆమె చేసి చాలా మెప్పించారని చెప్పాలి. గొప్ప క్యారెక్టరే, చాలా మంచి యాక్టరే, కాదనట్ల. కాకపోతే వ్యక్తిత్వ పరంగా కూడా గొంతెమ్మల కోరికలు కోరితే నిర్మాతలు కూడా ఎంత పెద్ద నిర్మాత అయినా సరే చూసుకునే పరిస్థితి ఉంటుంది. అదే ఈరోజు వైజయంతి మూవీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ officially announcement that Deepika Padukone will not be part of the upcoming sequel of Kalki 2898 AD. After carefully conditions సంబంధించినటువంటి అన్నీ కూడా we have decided to part ways. ఆమెని అన్ని ఆలోచించుకుని జాగ్రత్తగా ఆమెతో పాటు లాంగ్ జర్నీ చేయలేము అని చెప్పి మేము ఈ పార్ట్నర్షిప్ని రద్దు చేసుకుంటున్నాము. ఆమెతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఆమెని సీక్వెల్గా ఉండేటువంటి కల్కి 2కి సంబంధించిన దాంట్లో తప్పిస్తున్నామని చెప్పి అఫీషియల్గా ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకని ఇలా చేస్తుంది అనేది ఆవిడకే తెలియాలి, ఆమె పిఆర్లకే తెలియాలి. ఎంత గొప్ప నటులైనా కావచ్చు, హాలీవుడ్కి వెళ్ళుండొచ్చు, ఇంకొకరికి వెళ్ళుండొచ్చు, కానీ మన తెలుగు సినిమాని లేదా మన భారతీయ సినిమాని తగ్గించేటువంటి ప్రయత్నం, మన నిర్మాతల్ని, మన దర్శకుల్ని ముఖ్యంగా వీళ్ళకి గౌరవం ఇవ్వకపోతే ఎవరినైనా సరే మనం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం లేదేమో అన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఏమో తెలియదు, అటు అట్లీకి అలాగే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమాలో కూడా దీపికా పదుకొని యాక్ట్ చేస్తుందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలతో సన్ పిక్చర్స్తో యాక్ట్ చేస్తుంది. మరి అల్లు అర్జున్ గారితో ఉన్నటువంటి భవిష్యత్తు, ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు కల్కి నుంచి కూడా వరుసగా రెండో అతిపెద్ద సినిమా, పాన్ ఇండియాలో రెండో అతిపెద్ద సినిమా, టాప్ స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ గారితో ఉన్నటువంటి రెండో సినిమాని కూడా వదులుకోవటం అనేది దీపికాకి ఇది ఒక పెద్ద మైనస్గానే మనం చూడాలి. ఏదేమైనా సరే మరి దీపిక ఎలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది, రేపు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు బాలీవుడ్లో మరి కల్కి కూడా ఎదుర్కోబోతుంది, ప్రభాస్ గారు అంటే టీము మళ్ళీ రెండో సినిమాకి సంబంధించి కూడా ఈ పరిస్థితి మీద ఎలా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. దీపిక కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. దీపిక పదుకొనే మరి ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి.